ఈ ఇంటి ముందు ఆపాల్సిన అవసరమూ లేదు. పల్లకీని ముందుకు తీసుకురండి. అదేంటమ్మా, ఆ అమ్మాయి పూజ చేయాలని వస్తే వద్దంటున్నావు? నా చెల్లెలు పూజ చేయకుండా పల్లకి ఎలా ముందుకు వెళ్తుందో నేను చూస్తాను. చూడు బాబు, ఇది వెలివేసిన ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళకి ఈ ఊరి వాళ్ళ సాయమే కాదు, దేవుడి దర్శనం కూడా ఉండదు. వెలివేసిన వాళ్ళ ఇల్లైతే ఎవరిని వెలివేశారో వాళ్ళకి మీరు చెప్పినవన్నీ వర్తిస్తాయి. ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన మేం పూజ చేయకూడదనే ఉంది. ఇదిగో అబ్బాయి, 25 ఏండ్ల క్రితం ఈ ఇంటోళ్ళనే కాదు, ఈ ఇంటిని కూడా ఎలేసినాం. అవి మీకు కూడా వర్తిస్తాయి. అందుకే ఈ ఇంటికి మంచినీళ్లు కూడా ఎవ్వరూ ఇవ్వరు. అట్టాంటిది స్వామివారి పూజకు అనుమతిస్తావని ఎట్టా అనుకుంటుండావు అబ్బాయి? చూడండి ఆలపాటి వారు, దేవుడు అందరికీ సమానమే. మనుషులు వెలివేసిన ఇంటితో దేవుడికి సంబంధం ఉండదు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని ఈరోజు మమ్మల్ని రానివ్వం, పూజ చేయనివ్వము అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవ్వరూ లేరు. నా చెల్లెలు స్వామివారికి హారతి ఇచ్చాకే పల్లకి ముందుకు వెళ్ళాలి. విద్య, నువ్వు హారతివరా. అరే అసలేంటి నువ్వు? మా అత్తయ్య చెప్తుంది కదా, మా అత్తయ్యని కాదని ఇక్కడ ఏది జరగదు.